ప్రభుత్వం మంచిగానే ఆలోచిస్తుంది అంటారా రైతుల విషయంలో? బాగానే ఆలోచిస్తుందండి, బాగానే చేస్తుంది. ఉమ్. కాకపోతే ఈ బళ్ళుకే కొద్దిగా టైట్ వచ్చింది. వాతావరణం బాగాక ఒక్కో రైతు ఇప్పుడు పట్టామండి, చినుకులు పడంగా నా ఎత్తు అని అంటున్నారు. అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సార్ మీకు తెలిసి ఈ రోజున రైతులకి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ఒకసారి వెళ్తే మిల్లు కాడికి వెళ్తే ఎట్లా లాగుతుందండి, లాగాలి కదండి. టైం కావాలి, టైం కాకుండా అందరూ ఒకసారి వెళ్తే ఎక్కడ లాగుతుంది? అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అందరూ బాగానే చేస్తున్నారు. కొనుగోళ్లు త్వరగా జరుగుతున్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా సాగుతుంది, సాఫీగా సాగుతుంది. ఒక్కసారి అందరు వెళ్తే ఎట్టపల్లి అవుతే సాగుతుంది, నిదానంగా సాగుతుంది. అంటే మంచి నిర్ణయం తీసుకున్నారంటారా ప్రభుత్వం తీసుకున్నది? ఆ. మీరు బయట మీరు బయట దళారులకు అమ్మొద్దు, మేము కొంటాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన భరోసా మంచిదేనంటారా? మంచిదే, మంచిదే. 24 గంటల్లో జరుగుతుందా సార్? అంటే 24 గంటలు కాదు, ఒక రోజు కాకపోతే ఇంకో రోజు 2 రోజులు డబ్బులు బాగానే పడుతున్నాయి. డబ్బులు పడుతున్నాయి రైతులకి? 2-3 రోజుల్లో బాగానే పడుతున్నాయి. ఈసారి ఇచ్చిన గిట్టుబాటు ధర కూడా మంచిదేనంటారా సార్? పర్వాలా, 100 పెంచారుగా, 150 పెంచారు, బాగానే ఉంది, పర్వాలేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొనుగోలు జరిగినా కూడా వెంటనే పెట్టుబడికి డబ్బులు వచ్చాయి కాదు, కొద్దిగా లేట్ అయ్యేదని చెప్పి రైతులు అంటున్నారు. కొంచెం మెరిటే గతంతో పోలిస్తే కొంచెం మెరిట్. ఎట్లుంది సార్ ప్రభుత్వం? ఎట్లుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగానే ఉందండి. చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు అన్ని పట్టించుకుంటుంది, అన్ని బాగానే చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ పర్వాలేదు, కొంచెం పట్టించుకుంటున్నాడుగా, మరీ వదిలేకోకుండా. ఈ రోజు పెన్షన్లు కానీ ఇవన్నీ బాగానే వస్తున్నాయి? బాగానే వస్తున్నాయి. పర్లేదా, ప్రభుత్వం బాగానే ఉందంటారా? పర్వాలేదు, బాగానే. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని అంటే ఈసారి కొద్దిగా వాతావరణం ప్రతికూలత అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ ఇచ్చిన తర్వాత వెంటనే 24 గంటల్లో అమౌంట్ కూడా వేసేస్తా ఉంటున్నారు. ఎలా ఉంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు? ఎలా వేస్తున్నారండి, 24 గంటల్లో వేస్తున్నారు. పర్వాలేదు అనిపిస్తుంది మాకు. గిట్టుబాటు అయితే పర్లేదు, ధర రేటు కూడా పర్వాలేదు. ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రాల దగ్గర ఎట్లా ఉంది సార్? అధికారుల స్పందన బాగానే ఉంది? బాగానే ఉంది. వస్తున్నారు, అడుగుతున్నారు, వేసుకుంటాం అంటున్నారు. ఇష్టమైన వాళ్ళు వేసుకుంటున్నారు, ఇష్టం లేని వాళ్ళు నిలవ పెట్టుకుంటున్నారు. అది నిలవ పెట్టుకుంటే తర్వాత ఇంకా రేట్ ఏమైనా పెరుగుద్దనా, లేకపోతే పెరిగిద్దనే? రేటు పెరగచ్చు అంటే గిట్టుబాటు ధర ఇంకేమైనా కొద్దిగా పెంచుతారేమో? గిట్టుబాటు ధర ఏమో ఇప్పుడు ఈ రైతుకి ఏమో సాలదు. తర్వాత నిలబెట్టుకుంటే ఇంకో రూపాయి కలిసిద్దామని నిలబెట్టుకుంటా ప్రయత్నం చేస్తున్నారు. మరి దళారులు ఎద్దడి కూడా ఎక్కువగా ఉంటుంది కదా బాబాయ్, దళారుల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు అంటే ఈసారి దళారులకి వేయాలనే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం బాగానే ఉంది కదా, ప్రభుత్వం మనకి మంచి ధర ఇస్తుంది కదా అనే ఆలోచనలో ఉన్నారంటారు రైతులు? ప్రభుత్వం ధర ఇస్తుందనే ఆలోచన మీద ఉన్నారు. అట్లాగే ఉంది. సో ఎట్లా ఉంది చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక, ఎలా ఉందంటారు? బాగానే ఉంది, రైతులకు మరికి బాగానే, పర్వాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవే ధాన్యాలు మీరు వేసినప్పుడు డబ్బులు ఏమన్నా తొందరగా వచ్చాయంటారా? తొందరగా అంటే అప్పుడేమో నిలబెట్టుకోవాలి జనం, ఇప్పుడు నిలబెట్టిన ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఆయన మంత్రిగా ఉండి 24 గంటల్లో డబ్బులు వేసేస్తామని అని చెప్తున్నాడు. ఎట్లా ఉందంటావు? బాగానే ఉంది, మంచిదే. రైతుకల్లా డబ్బులు కావాలండి, ముందల నిలబెట్టుకోలేరు కదా. ముందల రైతుకి డబ్బులకి వస్తేనే ఇంకా మిగతా పనులు చేసుకోగలుగుతారు, వేసుకుంటాకి. రైతులకి అవసరం పడతాయి కదా డబ్బులు, అప్పుడు అందుకని అట్టా చేస్తున్నారు. చంద్రబాబు గారు ప్రభుత్వం బాగుందంటావా? పర్వాలేదండి. ఈ రోజున చంద్రబాబు గారు రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని తీసుకోండి, 22% కొద్దిగా తేమ శాతం ఉన్నా కూడా తీసుకోండి అని చెప్తున్నారు. డబ్బులు కూడా 24 గంటలు లేదా 48 గంటలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? మీరు విన్నారా? డబ్బులు వస్తున్నాయి టైంకి? అమౌంట్ అయితే పడిపోతుంది. వడ్డీల నాటికి 17% ఉంటేనే వడ్డీ తీసుకుంటున్నారు, లేకపోతే తీసుకోవట్లేదు. లారీలు రిటర్న్ పంపించేస్తున్నారు. ఎందుకని అంటే చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది. మిల్లర్లో ముఖ్య గవర్నమెంట్ జరగట్లా. మిల్లర్లో లెక్క చేస్తారు రైతుల్ని. 2-3 రోజులు దానిమ్మ లారీలు పెట్టుకుని మళ్ళీ ఖర్చు అంతా మేము రైతులను పెట్టుకుని టన్నుకి 350-450 అమౌంట్ ఇచ్చి పంపించి లారీ డ్రైవర్ని మెయింటైన్ చేసుకున్నా ఇవాళ మళ్ళీ లారీ మాకు నింపు శాతం 22-23 వద్దని ఈ మిల్లు వద్దని వేరే మిల్లు పంపిస్తున్నారు. ఒక్కో రైతు మిల్లు 5-6 రోజులు నిద్రపోతున్నారు. మిల్లర్ల దగ్గరే. గవర్నమెంట్ మొన్న మనోహర్ గారు వచ్చినప్పుడు టపటపా బాలాజీ 5 రోజులు కొనేసారు ధాన్యం, బాగా వెళ్ళి నాయి 11 ఎకరాలు వడ్డీలు నీరని 24 గంటలు డబ్బులు పడిపోయినాయి. అమౌంట్ ఆగట్లా. మిల్లర్లు మాత్రం ఒడ్డుకొంటలా, గవర్నమెంట్కి జరగట్లా మిల్లర్లు. అంటే ప్రభుత్వం వాళ్ళు అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుబాటు సందంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారేమో రైతులకు మంచి జరగాలని ఆయన తీసుకున్న నిర్ణయాలని ఎందుకు ఇట్లా అడ్డుపడుతున్నట్టు ఏం చేయాలి బాబాయ్? మిల్లర్లో అసలు ఎవరైనా జరగట్లా. రైతు అంటే లెక్క చేతలేదు అన్నీ అసలు మాకు వద్దు. అది 10, 20 ఉంది, 24 ఉంది, ఇంతకి ఇస్తావా, 13కి ఇస్తావా, 1400కి ఇస్తావా అని వెళ్ళిన లారీ లాపాడిని అన్లోడ్ చేయకుండా ఉంచుకుంటున్నారు.
ఎత్తారనుకోవచ్చు అంటారు. అవును, మిల్లర్లే అవుతారు, ఎత్తేసాడు, దళారులు అవుతారు. గవర్నమెంట్ లెక్క చేస్తల్లా. గవర్నమెంట్ వచ్చినప్పుడే 2-3 రోజులు తొమ్మిదిన్నర గవర్నమెంట్ వెళ్ళినాక మామూలు తప్పేం లేదు, ప్రభుత్వం తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు, బాగుంది. డబ్బులు కూడా 24 గంటలు అమౌంట్ పడిపోతున్నాయి. కాగితాలన్నీ పరబెట్టుకుంటే డబ్బులు పడిపోతున్నాయి. నాకు పడిపోయినాయి. ధాన్యం మాత్రం గవర్నమెంట్ వాళ్ళు తీసుకోమని చెబుతున్నారని మిల్లర్లు నిరాశ చొప్పున అసలు తీసుకోవట్లేదు. ప్రైవేట్ వాళ్ళు ఏమో 1300, 1400 ఖర్చులంతా మీరే. బాలాజీకి అయితేనేమో టన్ను 350 ఇమ్మన్నారు. జగ్గీపేట వెళ్ళింది 100 లోడ్ 750 రూపాయలు టన్నుకి రైతు పెట్టుకోవాలి ముందు అమౌంట్. లేని వాళ్ళు ఉంటారు, 2 ఉంటారు, ముందు పెట్టుబడి మనం ఎక్కడ పెడతాం సార్? ఈ రోజున సీఎం గారు రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని 24 గంటల్లోనే ధాన్యం కొనండి, డబ్బులు కూడా వాళ్ళకి పడిపోవాలని చెప్తున్నారు. మీరు రైతుగా మీరేం చెప్తారు? మంచి నిర్ణయం ఏమంటారు? అది మంచి నిర్ణయము. రైతు లేనిదే అసలు ఎవరో లేరు. అవును, రైతు ఎన్ను ముక్క అంటుంది, నడుము ముక్క అంటది. రైతు నేర్పించారనుకో, 2వ సంవత్సరం అందరు రైతులందరూ మానేశారనుకో, ఈ కథం వాళ్ళందరూ కరువును మనం ఎక్కడికోటి ఇంకో రాష్ట్రం వెళ్ళిపోవాలి. ఇది మామూలుగా దయచేసి ముఖ్యమంత్రి గారు అవని, ఎమ్మెల్యేలు అవని, ఎంపీలు అవని దయించి రైతుల్ని పంటకి ఇబ్బంది లేకుండా అందరూ సహాయంగా పంపించాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు పెట్టుబడి పెట్టాం, అవి నష్టపోకుండా 1 రూపాయి ఎక్కువ తక్కువ ముందర వెళ్ళిపోతున్నాయి కాదంటలా. ఇది పడిపోతాయి అంటున్నారు బాబాయ్. ఆయన చెప్తున్నారు, ఆయన ఆ రైతుకే పడ్డాయి అంట. పండి సమయం 24 గంటల్లోనే వచ్చేస్తున్నాయి అంటున్నారు. ముందర వచ్చిన పడ్డే సమయం. ఇప్పుడు మేము వేయలేదు కాబట్టి మాకు పడితే అర్థం వచ్చాము. ఇప్పుడు గిట్టుబాటు ధర మంచిగానే ఇచ్చారు మీకు. ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్లు కానీ లేకపోతే కొంచెం మిల్లర్తో యాతనగానే ఉంది. రైస్ మిల్లర్లతో యాతన ఉంది ఎక్కడైనా సరే, ఏ జిల్లాలైనా సరే. ఎందుకని అంటారు? ఇప్పుడు గవర్నమెంటే మీరు కొనండియా బాబు అని చెప్పి అంటే మరి వాళ్ళ ఇప్పుడు మీరేమన్నారు 17, 18 తేమ శాతం అంటున్నారు. మీ తెలంగాణ మాకు 20 చూపిస్తున్నారు. ఇంకోసారి చేస్తే మామూలు 17 వస్తుంది. ఈ మిల్లరే ఏడిపిస్తున్నారు రైతుని. అంతే తప్ప గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ నెంబర్ 1. కొద్ది కాలంలో కూడా నిర్ణయం కూడా మంచి నిర్ణయం. తర్వాత కాలంలో ఎట్ట జరిగిద్దో మన అది భగవంతుడు తెలవాలి. చంద్రబాబు గారు అంటే రైతులు కొద్దిగా ఆలోచిస్తారంటావా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తం జాగ్రత్తగా ఒళ్ళొంచి బాగా అందరూ దయించి రైతుల్ని కోరుకుంటున్నారు. ఎట్లుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎలా ఉందంటారు? బాగుంది అనుకుంటున్నాం చంద్రబాబు గారు వచ్చాక. కాకపోతే మిల్లర్స్ కాడ మటుకి కొంచెం లేట్ అవుతున్నాయి. ఒడ్డు ఎందుకు? ఏం చెప్తున్నారు? లారీలు ఆపేస్తున్నారు, దించేవాళ్ళని. మొన్నటిదాకా మబ్బులు పట్టినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. ఇప్పుడు ఈ తేమ శాతం అయితే దాని గురించి 22% ఉన్నా కూడా తీసుకోమంటున్నారు ప్రభుత్వం. అలాగే జరుగుతుందంటారా? జరుగుతుంది, కానీ మరి మేమేమో ఆరబెడతామండి. ఫుల్ రేట్ రావాలి. అదేనండి, కొద్దిగా తేమ శాతం ఉంది కాబట్టి ఆరబెడుతున్నారు. చెప్పిన దాని ప్రకారం రేట్ వస్తే పర్లేదు అంటారా సార్? ఈసారి రైతులు కొద్దిగా గట్టెక్కినట్టేనంటారా? ఎప్పటికప్పుడు అంతే. కానీ అంటే గతంలో 2-3 నెలలైనా కూడా డబ్బులు వచ్చాయి కాదు, ఇప్పుడు 2-3 రోజుల్లోనే అప్పుడు అంటే డబ్బులు లేట్గా వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా టైంకి వస్తే మంచిదేనంటారా? మంచిదండి, మంచిదేగా. రైతులు కూడా అంతా అప్పులు కట్టుకుంటారు. వీటి మీద బాకీలు ఉన్నాయి, తీసుకుంటారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లుందంటారు సార్? బాగానే ఉంది. ఈ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఈ పెన్షన్లు కానీ బాగానే ఇస్తున్నారంటారా? పెన్షన్లు అయితే ఇస్తున్నారండి.